హలో అమ్మా, నేను జాన్ని మాట్లాడుతున్నానమ్మా. చెప్పు జాన్, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. మన రఘు ఉన్నాడా? ఉన్నాడు బాబు. రఘు, నీకే ఫోన్, తొందరగా రారా. ఏంటమ్మా? హలో. ఏంటి మామా రావట్లేదు? ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ ఉంది, వస్తావా? లేదురా, నాకు కొంచెం పనుంది. అమ్మ ముఖ్యమైన పని చెప్పింది. మీరు ఆడండి రా. రే రానంటున్నాడు. ఏరా రావట్లేదా? లేదు బాసు, ఆ రోజు నా బదులుగా వచ్చాడే అరుణ్, వాడు పెట్టి ఆడండి. వాడు ఎరక తీస్తాడన్నారుగా, నాకేం ప్రాబ్లం లేదు. చాలా కోపంగా ఉన్నాడు. ఏరా సీరియస్ గా రావట్లేదా? రే, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. బాయ్. అమ్మా, ఇక మీద రామ్నగర్ కురాళ్ళు ఫోన్ చేస్తే నేను లేనని చెప్పు. సరే, నేను బయటికి వెళ్ళొస్తా. ఏం బాల్ రా ఇది? దరిద్రంగా ఉంది. కొత్త బాల్ కొనొచ్చుగా. గొడవలో చెల్లునా ఏదో ఒక వరుసతో బలరా ఉండనా? సిగ్నల్ లేదు సరిగ్గా ఇక్కడ. హలో, ఇప్పుడు చెప్తే ఎలా? ఇక్కడ ఎవరు ఆడతారు? హలో హలో హలో, ఏంట్రా? 7 గంటలకి ఏదో అర్జెంట్ కేసట, రావట్లేదు. హ్యాండ్ ఇచ్చాడు. ఏం కుటుంబం సార్ ఇది? ఎవరిని అడిగి బెట్ మ్యాచ్ ఒప్పుకున్నారా? రవి ఏమో ఎగ్జామ్ అని వెళ్ళాడు, ఇప్పుడు 7 గంటలు కూడా రావట్లేదు. 1000 రూపాయలు బెట్ మ్యాచ్. ఎవరెళ్ళి ఆడతారా? నేనున్నానుగా. దేనికి? ఆడేవాళ్ళు లేరంటున్నారుగా, నేను ఆడతాను రా. అన్నా, సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంటి? మూసుకా. రే కార్తీక్, ఆ రోజు నన్ను చూసి ఓ సైడ్ నుంచి చూస్తే సచిన్ లాగా ఉన్నానన్నావు కదరా. ఆ రోజు నేను చెప్పిన దానికి అర్థం మీరు సచిన్ కి కటింగ్ చేసే వాళ్ళ ఉన్నారనే గానీ సచిన్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. గోపి, నీకు తెలుసుగా, మీ నాన్న మన సార్ సిమ్ కెప్టెన్ గా ఉండేటప్పుడు నేనే బాలం తెచ్చేవాడిని, క్వార్టర్ కొనిచ్చేవాడిని. మీకు బాలం తెస్తాను, క్వార్టర్ కొనిస్తాను. క్వార్టర్ కొని విడగా ఉద్యోగం చేశారు కదంటారా. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, ఒక గవాస్కర్, ఒక కపిల్ దేవ్ కలిసిన స్టార్ ప్లేయర్ నేను. నన్ను అనవసరంగా మిస్ చేసుకోకండి రా. చెప్పేది ఏం కుటుంబం సార్ ఇది? రేయ్, ఏంట్రా కామెడీ చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ టైంలో ఎవరు వస్తారు? మామా, ఆ రాకర్స్ రఘులేడు, రఘునా? వాడు చాలా బాగా ఆడతాడు మామా. వాడికి ఆ రాకర్స్ టీమ్ కి ఈ మధ్య పడట్లేదని విన్నాను. వీడిగాడి పేరు వింటేనే చిరాకు. ఆడి మీద కంప్లైంట్స్ ఉన్నాయని, యాక్టివిటీ సరిగ్గా లేవని అంటూ ఉంటాడు. మాట్లాడబెట్రా. వాడి మీద ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని వాపస్ తీసుకున్నారు. అయితే నీకే అబ్జెక్షన్ లేదు కదా? నాకేం అబ్జెక్షన్ లేదు. వాడికి అబ్జెక్షన్ లేదట, మీకు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కదా? అయితే నో ప్రాబ్లమ్స్, నో అబ్జెక్షన్. వెళ్ళిపోవడం మామా. లాస్ట్ లో కంటిన్యూ చేసుకో. వెళ్ళిపోవడం రఘు, అలాగే వెయ్యి. వెరీ గుడ్. వీడు సూపర్ గా ఆడతాడు, వీడు మాత్రం కంటెంట్ చేయి. మ్యాచ్ మంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. రఘు సూపర్ మామ, సూపర్. అలాగే ఆల్ ది బెస్ట్. కొడితే కొట్టాలిరా పాట విన్నారు. ఇప్పుడు మీరు అలా 6 కొట్టి 25,000 రూపాయలు గెలిచే అవకాశాన్ని రేడియో మిర్చి 98.3 FM కల్పిస్తున్నారు. రేడియో మిర్చి కప్ 2007 క్రికెట్ టోర్నమెంట్ ఇంకో 60 రోజుల్లో మన వైజాగ్ లో జరగబోతోంది. ఫస్ట్ టైం గల్లీ క్రికెట్ చరిత్రలో 25,000 రూపాయలు బహుమతి మీరు గెలవచ్చు. ఇంతవరకు గల్లీ క్రికెట్ చరిత్రలోనే ఎవ్వరూ ఇవ్వనంత బహుమతి మీరు గెలవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందు మీ టీం ని రిజిస్టర్ చేసుకోవడం. మీరు డయల్ చేయాల్సిన నంబర్ 66330983. ఈ నంబర్ కి ఫోన్ చేసి మీ టీం వివరాలు తెలియజేసి రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఇండియన్ టీమ్ లో తర్వాత రాబోయే ధోని గానో, సచిన్ టెండూల్కర్ గానో, రాహుల్ ద్రావిడ్ గానో ఆడే గొప్ప అవకాశం మీకోసం ఎదురు చూస్తోంది. వింటూ ఉండండి మ్యాట్నీ షో విత్ మీ హేమంత్. ఎలాగోలా టోర్నమెంట్ డబ్బులు కట్టేసాను. అందరి దగ్గర కలెక్ట్ చేసి గోపికి ఇచ్చేయండి. వదిలేస్తే ఎవడెవడో అందరి దగ్గర కలెక్ట్ చేసి నీకు ఇస్తాలే. ఎందుకు ఏడుస్తావు? చూసారంటే ఏం చెప్తున్నాడో, వీడి సొమ్మేం పోయింది, డబ్బులు నావే ఇస్తానని చెప్పాడు. పిలుస్తున్నారా? నేను ఇస్తాను. ఏంటి, నేను ఇచ్చేస్తాను రా. పిలుస్తున్నారా? రే నా కొడుకులు, ఒక్క నిమిషం రా. హాయ్ రా. హాయ్. ఏంట్రా ఏరియా మారిన తర్వాత మర్చిపోయినట్టున్నావు? పత్తాలేవు? లేదురా, కొంచెం పనిలో ఉన్నాను అంతే. టోర్నమెంట్ ఫీజు కట్టబోతున్నావు, వస్తావా రావా? నేను రాకుండా టోర్నమెంట్ ఏంట్రా, ఖచ్చితంగా వస్తాను. కానీ ఆడేది షార్క్స్ టీమ్ లో. రేయ్, ఆ నీచమైన టీంతో ఆడతానని బిల్డప్ ఇస్తున్నావా?
వాళ్ళు ప్రతి సంవత్సరం అంతా ఓడిపోతారు కదరా, వాళ్ళతో ఆడ ఏం చేస్తావు? ఆ టీం ని గెలిపిస్తాను రా. ఏరియా మారేసరికి కొవ్వెక్కువైందా? అన్ని మీ దగ్గర నేర్చుకున్నావే కదా. రేయ్ ఆ రోజు నీకు బదులుగా వేరే వాడితో ఆడించామని ఇంత దుబ్బు దిగులా? రేయ్ అది నీకు సాధారణ విషయం కావచ్చు, కానీ నన్ను నీచంగా అవమానించిన విషయం. నేను ఏ టీంలో అయితే ఆడతానో ఆ టీం నా వల్ల గెలవాలి, అదే నా లక్ష్యం. అంటే సాక్స్ తాడి మమ్మల్ని గెలుస్తావా? రే అది కాదురా వాడంది. ఇన్నాళ్ళు వాడు ఉండబట్టే మన టీం గెలుస్తుంది, అంతే కదా? నువ్వు ఎలాగైనా అనుకో. మామా వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు తెలుసా? ఎందుకు? వాళ్ళ టీంలో పవన్ అనే ముద్ర కొడుకున్నాడు. వాడికి ఒక చెల్లెడు ఉంది, సుమారుగానే ఉంటుంది. దాని లైన్ లో పెట్టాడు, అందుకే ఈ బిల్డప్. నీచంగా మాట్లాడుతున్నావు. తన నా ఫ్రెండ్ కి చెల్లెలు. మనం ఫ్రెండ్ అనే కదా ఫిగర్లను పట్టేది. ఏంట్రా తీరా పోరా. ఏంట్రా వాడు తరఫున వచ్చావా? లీడింగ్ టీం అని పొగరా మీకు? ఎంట్రీ ఫీజు కూడా తీసుకో, మ్యాచ్ కే రానివ్వం. సార్ మేమేం చేయలేదు, ఓడిపోతామని అక్క సార్ వాళ్ళకి. మాట్లాడుతున్నాం కదా, మీ అన్నయ్య తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. వెళ్ళు వెళ్ళండి, పంపించారా? సార్ ఫీజు కట్టేళ్తాం సార్. ఫీజు రేపు కట్టుకోవచ్చులే. అర్థమయ్యా? పంపించాయి. ఓవర్గా మాట్లాడారు మామ. ఈసారి వాళ్ళకి కరెక్ట్ గా గూటం కొట్టాలా. ఏమన్నారు? మనం ఓడిపోతామన్నారు. వాళ్ళ అదృష్టం నేను రాలేదు, వచ్చుంటే మర్డర్ చేసేవాడిని, పెద్ద కేసు అయ్యేది కదా. రే వినేవాడుంటే వాడు ఏమైనా మాట్లాడతాడు రా. ఏంట్రా నవ్వుతావ్? కింద పడి కాళ్ళు చేతులు విరిగితే మ్యాచ్ ఎవడాడతాడు? వీడు పెద్ద సచిన్ టెండూల్కర్, ఏమైందిరా? రాకర్స్ గురించి అన్నా. నాకు వచ్చిన కోపానికి ఎరగా తీసేవాడిని, మధ్యలో టోర్నమెంట్ వచ్చి ఆపేశాడు. ఆపడమే మంచిదైంది. అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉందిరా. మ్యాచ్ లో చూపించాలి. ఏం చేస్తాం? ఏంటి కరెక్ట్ మావా? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారా? కాళ్ళకి చేతులకు అడ్డం కొడుతున్నారా? టీం ని గెలిపించడానికి రండి. idea చెప్పండి. వాడేదో చెప్తుంటే చిన్నపిల్లలు ఆడుకుంటారా? వినండి. నుంచో సరిగా ఆడుకుందాం వాడగరా. చెప్పే తినండిరా. వాళ్ళ టీమ్ లో బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం గెలవాలంటే టెక్నిక్ గా ఆడితేనే గెలవగలం. టెక్నిక్ గా అంటే ఎలా రా? ఇప్పుడు జాన్ ఉన్నాడు చూసావా, ఆడిని మనం అవుట్. వాడు గెలవడానికి ఐడియా చెప్తుంటే వినరేంటి? నువ్వు చెప్పరా? ఏంట్రా ఆ జాన్ గాడు లేడు? అవును. ఆ లెగ్ సైడ్ లో చాలా స్ట్రాంగ్ రా. ఆడిని మనం విను. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? జాన్ ఉన్నాడే, ఆ లెగ్ సైడ్ లో చాలా స్ట్రాంగ్ రా. లెగ్ లో వేస్తే కొడుతూనే ఉంటాడు, షార్ట్ ఆఫ్ లో వేస్తే అవుట్ అయిపోతాడు. ఆ ప్రేమ్ గడ్ అంతే, ఆడికి స్పిన్ బాల్ వేసావనుకో ఆడటం రాదు. కరెక్ట్ గా వాడు ఆడే టైం చూసి ఆడికి స్పిన్ బాల్ వేసావనుకో ఆడిని లేపేయచ్చు. నెక్స్ట్ దినేష్, ఆడు సామాన్యుడు కదరా, బ్యాట్ ఊపుతూనే ఉంటాడు. కరెక్ట్ టైం చూసి స్లోట్ లో బాల్ వేసావనుకో ఆడిని ఈజీగా అవుట్ చేసేయచ్చు. ఇలా ఒక్కోడికి ఒక టెక్నిక్ ఉందిరా, ఓకేనా? అది తెలిస్తే ఈజీగా ఫినిష్ చేసేయచ్చు. ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి? వాళ్ళ టీం రహస్యాలు మాకు చెప్పడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? మన టీం రహస్యాలు వాళ్ళకి చెప్పడానికి ఎంత డబ్బు తీసుకుంటావు? ఏంట్రా చూడరా వీడు, ఇన్ని రోజులు వాళ్ళ టీంలో ఆడి దీనికంత బిల్డప్ ఉంది. అలాగనేరా? ఇన్ని రోజులు వాళ్ళ టీంలో ఆడి వాళ్ళ రహస్యాలు మనకు చెప్పడం ద్రోహం కదా. అదేం ద్రోహం కాదు మామ. ఇప్పుడు మన గ్రెట్ చెప్పులు ఉన్నాడు కదా. ప్రాణం తెస్తారా రావా? నువ్వు మంచివేనా? ఎలా చెప్తున్నావురా? కావాలంటే చూడండి రా. బుద్ధిందా నీకు? ఫ్రెండ్ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తావా? మాట్లాడవా? రారా, నువ్వు వీళ్ళ తర్వాత మీడియేటరా, బ్రోకర్ పని చేస్తున్నావా? అందుకే ఆ ఇయర్ నుంచి ఈ ఇయర్కి వచ్చావా? నీతో బతికేనా? మిమ్మల్ని అందరినీ నమ్మి మా ఇంటికి రానిచ్చాను చూడు, అదిరా నేను చేసిన తప్పు. అందరినీ తింటావే, వాడేం తప్పు చేశాడు? నీ చెల్లె కదా వచ్చి మాట్లాడింది, మళ్ళీ రాన్నాడు. అది చిన్న పిల్లరా, దానికి మాయపడ్డా. మీరేంట్రా వాడికి సపోర్ట్ చేస్తారు? సరేరా, ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు వాడిని? ఏందన్నా చెప్తారా? అదే నీ చెల్లెలు ఉందిగా, నేను లైన్ వేసాననుకో అప్పుడు తెలుస్తుందిరా బాధ ఏంటో. ఏంటి అలా మాట్లాడతావు? వద్దురా బాబు, వదిలేండి. మీ గురించి తలుచుకుంటేనే కాలిపోతున్నారు అనుకో. మ్యాచ్ గీతే సరే ఎవడన్నా ప్రాణాలు ఇస్తారా అనుకుంటారు? ఎలా ఎలా? నాకు మీరు వద్దు, మీ ఫ్రెండ్షిప్ వద్దు, మీ మ్యాచ్ వద్దు. పవన్ రఘు కాళ్ళు చేతులు ఎరగొట్టి వాడిని మ్యాచ్ ఆడకుండా చేయాలరా. రేయ్ వాడిని కొడితే ఏం ప్రయోజనం రా? రే చూడండి, ఇన్నాళ్ళు మనం గెలిచింది గొప్ప కదరా,
ఇప్పుడు గెలిస్తే అది గొప్ప. రేయ్ అదంత సులభం కాదు. షార్క్స్ టీం ఇప్పుడు షార్ప్ టీం అయింది. గాజు ఒక డైనమైట్ టీం మీద 120 రన్స్ 15 ఓవర్లో కొట్టేశారు తెలుసా. ఓవరగా మాట్లాడుకో. అవును మామా, మంచి ఫామ్ లో ఉన్నారు. రేయ్ రఘు ఎప్పుడైతే మన టీం నుంచి బయటికి వెళ్ళాడో వాడి టార్గెట్ మనల్ని ఓడించడం ఒకటే అయిందిరా. నేను అప్పుడే చెప్పాను మన అవాయిడ్ చేద్దామని, విన్నారా? ఆపండ్రా, వాడుంటే మనం లోడింగ్ చేస్తారా? ఈ మ్యాచ్ లో చూసుకుందాం. వాళ్ళు మనము